మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. ఎప్పుడు కూడా పిల్లలు పుస్తకాలతో కుస్తీలు పడడం చూసాం. అయితే పిల్లలకి చదువులతో పాటు కూడా మానసిక ఉల్లాసానికి కూడా వాళ్ళకి శరీర దాడుదానికి వాళ్ళ మెంటల్ కూడా పీస్గా ఉండడానికి కోసం మహబాద్లో ఉన్నటువంటి ఒక ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయులు మొత్తం ఒక పిల్లల్ని మల్యాలో ఉన్నటువంటి ఒక తోటలోకి వచ్చి వాళ్ళ పిల్లలతోని ఆహ్లాదకరంగా వాతావరణంలో వాళ్ళకి ఎంజాయ్ చేసే విధంగా ఒక పిక్నిక్ తీసుకొచ్చారు. పిల్లలంతా కూడా అల్లరి చేస్తూ వాళ్ళు కూడా అంటే ఊకే పుస్తకాలతో కుస్తీలు పడి ఊకే చదువులు హోంవర్క్స్ ఇవన్నీ పక్కన పెట్టి కూడా పిల్లలు ఆటపాలతో మాత్రం వాళ్ళు నిమగ్నమైన పిల్లలు చూసుకోవచ్చు. ఒకసారి వాళ్ళు ఎంత ఏం చక్కగా ఎంజాయ్ చేస్తారు చూడ. ఒకసారి మంచిగా పాటలు పెట్టుకుంటూ కూడా డాన్సులు చేస్తూ కేరింతలు అల్లర్లతో కూడా వాళ్ళంతా అంటే ఈ రోజు మళ్ళీ వస్తుందో రాదో ఉద్దేశంతో కూడా పిల్లలంతా కూడా ఏం చక్కగా చిన్న పిల్లల నుంచి అంటే ఎల్కేజీ స్టాండర్డ్ నుంచి కూడా వాళ్ళు 7th క్లాస్ వరకు పిల్లలు కూడా ఇక్కడ ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి చూస్తాం. వీళ్ళతో పాటు కూడా ఉపాధ్యాయులు కూడా అంటే ముందుగా ప్రిపేర్ చేసుకొని ఇంటికన్నా నుంచి కూడా ఇక్కడ భోజనానికి తీసుకొచ్చి ఇక్కడ ఆహ్లాదకరమైన వాతావరణంలో మామిడి చెట్ల కింద కూర్చొని తినడం ఎంత ఉల్లాసంగా అనిపిస్తుంది. పిల్లలకు కూడా ఊరికే చదువులే కాదు అంటే చదువుతో పాటు ఆటలు కావాలి, వాళ్ళకి పాటలు కావాలి, వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ కావాలి ఉద్దేశంతో ఉన్నటువంటి వాళ్ళని ఆలోచించి ఒక రోజు కూడా పిల్లలకి ఇలాంటి వాతావరణం కల్పించారు పాఠశాల ఉపాధ్యాయులు. ప్రస్తుతం అంతా మాట్లాడానికి ఉపాధ్యాయులు ఉండడం వాళ్ళు అనిపిస్తాం. మేము నమస్తే, మీ పేరు చెప్పండి, మీ స్కూల్ ఇట్లా తీసుకొచ్చి కదా ఏమనిపిస్తుంది పిల్లలకి? పిల్లలకి మానసిక వికాసాన్ని పెంపొందింపజేయడం కోసమే నవోదయ విద్యాలయం నుంచి రావడం జరిగింది. పిల్లలకి చదువులతో పాటుగా కూడా బయట వాతావరణం, తర్వాత ఎలా ఉండాలి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఇవన్నీ తెలియడం కోసమే ఇక్కడ తీసుకురావడం జరిగింది. ప్రతిరోజు పిల్లలు ఉదయాన్నే స్కూల్లో అంటే వాళ్ళ ఇంటి నుంచి బయలుదేరడం పుస్తకాలు మోత పాత స్కూల్కి వచ్చి హోంవర్క్లు కానీ ఎగ్జామ్స్ కానీ ఇతరత్ర అవన్నీ చేసే బదులు ఈ రోజు ఈ విధంగా బయటకు వచ్చి ఈ విధంగా పిక్నిక్లు అంటే వాళ్ళ మానసిక పెంపుదల ఏ విధంగా ఉంటుంది? వాళ్ళ మానసిక అనేది చాలా పెరుగుతుంది. ఎందుకు అని అంటే తరగతి గదిలో ఉంటే ఒక చట్రంలో బిగించిన లాగా ఉంటుంది. ఇక్కడ ఓపెన్ లో ఉన్నప్పుడు వాళ్ళ మైండ్ కూడా ఓపెన్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకోసమే ఇలాంటి ప్లాన్ చేయడం జరిగింది. యాక్చువల్గా చిన్న పిల్లలు కూడా వస్తామని వాళ్ళు చాలా ఇంట్రెస్ట్ తో రావడం జరిగింది. అసలు వాళ్ళని తీసుకురావద్దని అనుకున్నాం, బట్ వాళ్ళ ఉత్సాహాన్ని చూసి సరే తీసుకెళ్దాం, కేర్ తీసుకుందాం అని చెప్పి మేమంతా కూడా చాలా కేర్ తీసుకుని వాళ్ళను ఇక్కడ తీసుకురావడం జరిగింది. చిన్నతనంలో జరిగే ఇలాంటి ఈవెంట్స్ కూడా పెద్దవారు కూడా వాళ్ళకి ఒక లైఫ్ లో గుర్తుండిపోయే మెమరీస్ లాగా ఉంటాయి. అవును, ఇలాంటి చిన్న చిన్న ఈవెంట్స్ అనేటివి వాళ్ళ భవిష్యత్తు కాలంలో వాళ్ళకి ఇవి మెమొరబుల్ గా ఉంటాయి. మేము పలానా టైంలో ఇలా వెళ్ళాము, ఇక్కడ మా ఫొటోస్ అవన్నీ కూడా చూసుకొని వాళ్ళ ఆనందం పడేయడానికి అవకాశం అనేది ఉంది. అదే కలగజేయాలనే ఉద్దేశంతో అసలు అన్ఎక్స్పెక్టెడ్లీ దిస్ ప్రోగ్రామ్ ఈజ్ కండక్టెడ్, బట్ అలా జరిగిపోయింది. పిల్లల తల్లిదండ్రులు కూడా ఏం చెప్పారు పిక్నిక్ వెళ్తుందా అంటే వాళ్ళ ఒపీనియన్ ఏ విధంగా ఉంది? పిల్లలు వాళ్ళు కూడా హ్యాపీగా మూవ్ అయ్యారు. తీసుకెళ్ళండి, మా పిల్లలు వస్తామంటున్నారు, మీరు తీసుకెళ్ళండి, కాకపోతే కేర్ గా చూసుకోండి అని చెప్పడం జరిగింది. అదే విధంగా వాళ్ళకంటే ఎక్కువ బాధ్యత మాకుంది ఇప్పుడు. ఎందుకంటే మేము తీసుకొచ్చినందుకు వాళ్ళ పిల్లల్ని కూడా బాధ్యతగా చూసుకొని వాళ్ళని మళ్ళీ సేఫ్ గా మళ్ళీ వాళ్ళ దగ్గరికి చేర్చడం అనేది మా యొక్క బాధ్యత. దానికి ఖచ్చితంగా మేము రీచ్ అవుతాం. ఇలాంటి ఈవెంట్స్ కండక్ట్ చేసేటప్పుడు కూడా తోటి ఉపాధ్యాయులు కూడా మీకు ఏ విధంగా తోడ్పడి చేస్తున్నారు? చాలా సహకరిస్తారు. చాలా అంటే ఒక యూనిటీ ఉంది మా స్కూల్లోనైతే. అసలు నేనైతే టీచర్స్ని అప్రిషియేట్ చేస్తా. ప్రతి వింగ్ లో కూడా నాకు హెల్ప్ చేస్తారు. నో అనే చెప్పడం అయితే ఉండదు. హార్ట్ఫుల్ గా వర్క్ చేస్తారు. అది నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. చూసుకోవచ్చు ఇక్కడ అంటే ఉపాధ్యాయులంతా కూడా చక్కగా కూర్చొని పిల్లలతో పాటు సరదాగా అక్కడ భోజనం చేస్తూ ఆటపాటలతో మొత్తం ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి మనం చూసుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళు కూడా ఉదయం నుంచి కూడా పిల్లలతోని పాటలు చెప్పుకుంటూ వరిసి వాళ్ళతో పాటు అంటే తీవ్ర ఒత్తిడి కూడా గురవుతున్న నేపథ్యంలో కూడా బయటికి ఈ విధంగా పిల్లలతో పాటు ఈ విధంగా వచ్చి కాలక్షేపం చేసుకొని ఆహ్లాదకరమైన వాతావరణంలో గడపడం చాలా సంతోషకరంగా ఉంది. మాకు పిల్లల తల్లిదండ్రుల నుంచి మాకు ప్రోత్సాహం ఉంది. అట్ ద సేమ్ టైం టీచర్ కూడా మాకు తోడ్పడుతున్నారు.
మొత్తానికి పిల్లల్ని అయితే ఏ విధంగా ఇక్కడ తీసుకొచ్చామో ఈ విధంగానే మళ్ళీ వాళ్ళ ఇంటికి తీసుకొచ్చే వరకు కూడా మా బాధ్యత తీసుకుంటాం అని చెప్పేసి ఏదేమైనా ఇక్కడ ఆహ్లాదకరంగా ఉంది. పిల్లలకి మాత్రం చదువుతో పాటు ఆహ్లాదకరంగా అనిపించేది మాత్రం మా స్కూల్ యాజమాన్యం తోడ్పడుతుందని చెప్పేసి ఉపాధ్యాయులు చెప్తున్న పరిస్థితి ఉంది.